అందరికీ నమస్కారం. జాతకంలో బృహస్పతి బలం పెరగాలంటే, ఐశ్వర్యం రావాలంటే ఏం చేయాలి? మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మనకి ఐశ్వర్య ప్రదాత గురుబలం అన్నిటికీ కావాలి అంటుంటాం. మంచి పేరు ఉండాలంటే గురుబలం కావాలి. ఒక పదవి మంచిది నిలబడాలంటే గురుబలం కావాలి. డబ్బులు ఉండాలంటే గురుబలం కావాలి. అంటే నిలకడ, డబ్బుల యొక్క నిలకడ ఉండాలంటే, చదువు అవ్వాలంటే గురుబలం కావాలి. స్వస్థానంలో మంచి పేరు రావాలంటే గురుబలం కావాలి. విద్య అవ్వాలంటే గురుబలం కావాలి. సంతానం కావాలంటే గురుబలం కావాలి. ఒక రిలేషన్షిప్ బాగుండాలంటే గురుబలం కావాలి. ప్రతి దానికి గురుబలం అవసరం. అందుకే గురువుని ఎక్కువగా మనము పాటిస్తూ ఉంటాము. గురువు యొక్క రెమెడీస్ చేస్తూ ఉంటాము. మన కల్చర్లో అందరం గమనిస్తూ ఉంటాం కదా, గురువుల్ని ఆశ్రయించడం అనేది ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు ఎలా అన్నా ఉండని, మనం ఒకళ్ళని నమ్మి గురువుని ఆశ్రయించి ఏమైనా సర్వీస్ చేస్తే మనకి ఆ గురుబలం పెరుగుతూ ఉంటుంది. తద్వారా మనకు మంచి జరుగుతుంటుంది. అందుకే మన కల్చర్లో ఎక్కువగా మనం గురువుల్ని ఆశ్రయిస్తూ ఉంటాం. అయితే జాతకంలో బృహస్పతి బలంగా ఉంటే వాళ్ళు అనుకున్న పనులన్నీ కూడా చేయగలుగుతారు. బృహస్పతి బలంగా ఉన్న వాళ్ళకి ఆర్థిక పురోగతి బాగుంటుంది. విద్య, ఉద్యోగం, వివాహం, వ్యాపారం, సొంతిల్లు, ఇలా అన్ని అనుకూలతలు గురుబలము మంచిగా ఉన్నప్పుడు, బృహస్పతి మంచి స్థానంలో ఉన్నప్పుడు జరిగిపోతూ ఉంటాయన్నమాట. అయితే జాతకంలో బృహస్పతి బలమైన ఉన్న, బృహస్పతి అనుగ్రహం పొందాలంటే గురువారం రోజు కొన్ని పూజలు చేయాలి. వాళ్ళు కొన్ని నియమాల్ని పాటించాల్సి ఉంటుంది. గురుబలం కోసము గురువారం రోజు జాతకంలో బృహస్పతిని బలం చేసుకోవడానికి, గురుబలం పెరగడానికి గురువారం రోజు పొద్దున్నే నిద్ర లేవడం, స్నానం చేసి ధ్యానం చేయడము, సూర్య భగవానుడికి అర్ఘ్యాన్ని వదలడము, శ్రీ మహావిష్ణువుని పూజించడము, ఇలాంటి పరిహారాలన్నీ చేయడం ద్వారా పనుల్లో విజయం లభిస్తుంది. అంతేకాకుండా మహావిష్ణువు అనుగ్రహం కారణంగా గురుబలం పెరుగుతుంది. గురుబలము ముఖ్యంగా పసుపు రంగులో ఉండేటువంటి పండ్లు కానీ, వస్త్రాలు కానీ, పూలు కానీ గురువుకి సమర్పించడం, గురువారం రోజు మహావిష్ణువుని పసుపు రంగు పూలతో పూజించడం, శ్రీమన్నారాయణుడికి పసుపు రంగు పూలన్నా, పండ్లన్నా, వస్త్రాలన్నా కూడా చాలా ప్రీతి. వీటిని స్వామివారికి సమర్పించి పవిత్రమైనటువంటి మనసుతో పూజాధికాలు చేయడం, ఓం నమో భగవతే వాసుదేవాయ అనేటువంటి మంత్రాన్ని 108 సార్లు జపించడం, ఇలా చేయడం వలన జాతకంలో బృహస్పతి బలం పెరుగుతుంది. విష్ణుమూర్తి అనుగ్రహంతో గురుబలం పెరిగి జీవితంలో ఉన్నటువంటి సకల శుభాలు కూడా మనకు సమకూరుతాయి. స్నానం చేసిన తర్వాత అందులో వేసుకుంటే కొంచెం పచ్చకర్పూరం కానీ, కుంకుమ పువ్వు కానీ ఇలాంటివి ఏమైనా వేసుకుంటే కనుక గురుబలం పెరుగుతుంది. ఇక జాతకంలో బృహస్పతి బలహీనంగా ఉన్నప్పుడు గురుబలం పెరిగి అన్ని రకాల ఐశ్వర్యాలు కలగాలంటే వాళ్ళు స్నానం చేసేటప్పుడు చిటికెడు పసుపు, చిటికెడు పచ్చకర్పూరం వేసుకోవాలి. ఈ పరిహారం చేయడం ద్వారా ఐశ్వర్యము, ఆనందము, అదృష్టం అన్నీ కూడా కలుగుతాయి. గురువారం రోజు అంటే చెట్లను పసుపు కుంకుమలతో పూజించడం, ఇది అఖండ ఐశ్వర్య ప్రాప్తిని ఇస్తుంది అనమాట. మహావిష్ణువు పాదాలతో నమస్కరించినట్టుగా మనము ఇంట్లో ఉన్న పటానికి కానీ, విగ్రహానికి కానీ పాదాలను అంటే మనము ఆశీర్వాదం తీసుకోవడం ద్వారా జాతకంలో మనకు గురుబలం పెరుగుతుంది. గురువు ఈ వ్రతం చేస్తే కనుక గురుబలం ఇంకా పెరుగుతుంది. అతని పలుకుబడి పెరుగుతుంది, మాట తీరు మారుతుంది. ఎవరైనా సరే గురువారం రోజు ఉదయం ఉపవాసం ఉండి సాయంత్రం వేళ సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుని ఆ వ్రతం కథ విని ప్రసాదాన్ని స్వీకరిస్తారో వాళ్ళ జాతకంలో గురుబలం పెరుగుతుంది. దాని ద్వారా బృహస్పతి బలము ఇబ్బంది లేకుండా వాళ్ళకి ఎలాంటి దోషాలు ఉన్నా తొలగించి లాభదాయకంగా మారుస్తుంది. కాబట్టి జాతకంలో బృహస్పతి బలం పెరగాలంటే ఖచ్చితంగా గురువారం రోజు ఈ నియమాల్ని కనుక మీరు పాటించినట్టయితే చాలా చక్కటి ఫలితాలు ఉంటాయి. అయితే గురుబలం పెరగడానికి మనం ఇంకా ఏం చేయొచ్చు అంటే పసుపు రంగు పూలతో అలా పసుపు రంగు వస్త్రాలు సమర్పించి లేదా ధరించి మనము విష్ణువుని ఆరాధించడము, ఇది కూడా గురుబలం పెరగడానికి సహకరిస్తుంది. అలాగే శ్రీ మహావిష్ణువుని పసుపు రంగు పూలతో పూజించడము, అలాగే శ్రీమన్నారాయణుడికి పసుపు రంగు పూలన్నా, పసుపు రంగు పండ్లన్నా, వస్త్రాలన్నా ఎంతో ఇష్టం అన్నమాట. సో అవి మనం ధరించి చేసినా కూడా చాలా చక్కటి గురుబలం పెరుగుతుంది. అయితే వీటిని స్వామివారికి సమర్పించి పవిత్రమైన మనసుతో పూజాధికాలు చేయడం ద్వారా ఎంతో గురుబలం పెరగడం, మనకి సస్టైనబిలిటీ అనేది ప్రతి దాంట్లో ఆనందము, సంతోషము, ధనము, పలుకుబడి అన్నీ కూడా సస్టైన్ అవుతాయి అన్నమాట. ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని ప్రతిరోజు కూడా 108 సార్లు కనుక జపించినట్లయితే, నిష్ఠతో చేయాలి. జపించినట్లయితే మన జాతకంలో ఉండేటువంటి బృహస్పతి దోషాలన్నీ తొలగిపోయి చాలా బలవంతుడు అవుతాడు బృహస్పతి. విష్ణుమూర్తి అనుగ్రహంతో గురుబలం పెరిగి జీవితంలో సకలమైనటువంటి శుభాలు సమకూరుతాయి. మనం స్నానం చేసే నీటిలో కూడా కొంచెం పసుపు వేసుకొని కనుక స్నానం చేసినట్టయితే ఇది కూడా గురుబలం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే లేవగానే
నీళ్ళల్లో మనం కొంచెం చిటికెడు పసుపు కలుపుకొని ఆ నీళ్లు తాగడం, ఇది కూడా మన గురుబలం పెరుగుతుంది అనమాట. గురుబలం పెరగడం వల్ల ఆనందము, ఐశ్వర్యము, అదృష్టము అన్నీ కలుగుతాయి. అలాగే గురువారం రోజు అరటి చెట్టుని పసుపు కుంకుమలతో పూజ చేస్తే కూడా మనకి అఖండ ఐశ్వర్య ప్రాప్తి అంటూ ఉంటాం. మహావిష్ణువు ఆశీర్వాదంతో ఆ జాతకంలో గురుబలం పెరుగుతుంది. అలాగే గురువార వ్రతం, దత్తాత్రేయ స్వామికి గురువారం వ్రతం చేయడము, ఎవరైతే గురువారం రోజు ఉపవాసం ఉండి సాయంత్రం వేళ సత్యనారాయణ స్వామి వ్రతం కానీ, దత్తాత్రేయుడు పూజ కానీ, శ్లోకం కానీ పారాయణ చేసుకొని ఏదన్నా శనగల ప్రసాదాన్ని సమర్పించి అది వేరే వాళ్ళకు పంచడం, అలాగే పసుపు రంగు వస్తువుల్ని దానం చేయడం, ఇలా కూడా మీరు గురుబలాన్ని పెంచుకోవచ్చు. ఖచ్చితంగా గురువార నియమాల్ని పాటించడము ఇంకా మీకు చక్కటి ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం అవుతుంది. మరి ఈ పరిహారాలన్నీ కూడా పాటించి మీరు గురుబలం పెంచుకొని మీ జాతకంలో ఆనందము, ఐశ్వర్యము, అదృష్టము అన్నీ పెంచుకుంటారు కదా. శుభం.